అంటే సినిమా ముందు ఏంటి ఇయన్నీ ఇంకా చూడలేదు కాబట్టి దాని గురించి మాట్లాడతాం కన్నా కూడా లాస్ట్ హాఫ్ అన్ అవర్ నేను చూసిందైతే నాకు ఆయనైతే బ్రెయిన్‌లోంచి పోవట్లేదు లాస్ట్ నైట్. అంటే నేను బయటకొచ్చిన తర్వాత మీ మీద ఎంత కోపం వచ్చిందంటే ఆ క్యారెక్టర్‌లోని అంటే ఈ ఏసేనా? అంటే దాంట్లో 2 మీనింగ్‌లొత్తాయి. ఏ మీనింగో కరెక్ట్‌గా చెప్పండి అది. ఆ! సరే. సార్ ఓకే. పక్కన పెట్టండి. పెడితే సెకండ్ థింగ్ ఈ సినిమా 'దీక్షిత్' అంటే నేను చెప్పాను కదా! అంత ఇంటెన్సిటీ ఉంటుంది లాస్ట్ నేను చూసిన హాఫ్ అన్ అవర్ అయితే. అది కాకుండా ఒకటి ఏంటంటే 'రష్మిక' మా గీతార్స్ గీత అండ్ ఇప్పుడు భూమా అంటే 'రష్మిక' అనే కన్నా కూడా ఇండియన్ 'క్రష్మిక' అంటాం కరెక్ట్ ఏమో. అదే కరెక్టా? యెస్ బాస్. అండ్ నాకైతే మాత్రం లాస్ట్ హాఫ్ అన్ అవర్ నేను చూసిందైతే మాత్రం నిన్న నిన్న నైట్ నుంచి కూడా నా బ్రెయిన్‌లోంచి అయితే పోవట్లేదు. అంత ఇంటెన్సిటీ ఉంది. ఒకటే నేను క్లియర్‌గా చెప్పగలను. థియేటర్‌లో కూర్చున్న 50% to 60% ఆఫ్ అమ్మాయిల కథ ఇది. ఎందుకంటే చాలామంది అమ్మాయిలు ఎస్పెషల్లీ ఇంట్రోవర్ట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా ఈ సినిమా చాలా బాగా కనెక్ట్ అవుతుంది. అబ్బాయిలు మీరు మాత్రం మీ గర్ల్ ఫ్రెండ్‌తో ఈ సినిమాకెళ్తే మాత్రం క్లైమాక్స్‌లో చాలా జాగ్రత్త. మీరు మంచి మంచి పర్లే అది ఉంది. మీరు సినిమా అయిపోయిన తర్వాత లేసేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్త. ఎందుకంటే మిమ్మల్ని ఆ అమ్మాయి హగ్ చేసుకుందంటే మీరు చాలా మంచి బాయ్ ఫ్రెండ్. మిమ్మల్ని ఏమీ మాట్లాడకుండా సైలెంట్‌గా ఫాలో అవుతుందంటే మాత్రం మీరు డబుల్ చెక్ చేసుకోండి. ఏ రియాక్షను లేదంటే మీరు కారు ఎక్కిన తర్వాత లేకపోతే ఇంటికెళ్ళిన తర్వాత మాత్రం మీ చెంపలు మాత్రం జాగ్రత్త. అండ్ ఒకటేంటంటే అమ్మాయి ఈ థియేటర్‌లోకి వచ్చేటప్పుడు అమ్మాయి ఎలాగైతే ఉంటుందో ఎళ్ళేటప్పుడైతే మాత్రం అలా ఉండదు. సో, బాయ్ ఫ్రెండ్స్ అందరూ కేర్‌ఫుల్. భర్తలందరూ కూడా కేర్‌ఫుల్ మీ భార్యలతో వచ్చినప్పుడు. అంత మంచి సినిమా. అంటే నిజంగా ఇంత మంచి పాయింట్‌ని చాలా సెన్సిటివ్ పాయింట్‌ని టచ్ చేసిన రాహుల్ సార్ అంటే నాకు కొన్ని ఇన్సిడెంట్లు తెలుసు. చాలామంది తల్లిదండ్రులు ఏదైనా అమ్మాయిలకి ప్రాబ్లమ్ ఉన్నప్పుడు చాలామంది అప్రోచ్ అవుతుంటారు. సార్ కొంచెం హెల్ప్ చేయండి లేకపోతే పలానా డిపార్ట్మెంట్‌లో పలానా వాళ్ళతో చెప్పండి ఇట్లాగా. చాలామంది అమ్మాయిలకి జరిగే కథ ఇది. ఎవ్వరం మనం బయటికి మాట్లాడిన కథ. ఆ కథతో రాహుల్ చాలా సెన్సిటివ్ పాయింట్ చాలా కమర్షియల్‌గా టచ్ చేసి చెప్పాడు. అండ్ నాకు ఎక్కడ విద్యాకం చూస్తుంటే కుళ్ళొస్తుందంటే, అరవింద్ గారు నా కాంబినేషన్ ఎప్పుడు కూడా కమర్షియల్ సినిమాలు లేదా ఎంటర్‌టైన్‌మెంట్ సినిమాలు మిమ్మల్ని నవ్విస్తూ జాగ్రత్తగా మేము తీసుకుంటూ వెళ్తాం. తన థర్డ్ సినిమా టెక్నికల్‌గా ఎంత మంచి కథ అంటే, ఎంత సెన్సిబుల్ కథ అంటే అంత మంచి సెన్సిబుల్ కథ. నేను తీసుకెళ్తే మాత్రం అరవింద్ గారు ప్రొడ్యూస్ చేయరు గానీ, ఆ అమ్మాయి తీసుకెళ్తే మాత్రం ప్రొడ్యూస్ చేసేసారు. అంటే మేనకోడలు విషయంకి వచ్చినప్పటికి మాత్రం డబ్బులు లెక్కలు చూడలేదు. నా విషయంలో మాత్రం ఎప్పుడు ఇది ఆడతదా? డబ్బులొస్తాయనా చూస్తారు. ఇది అన్యాయం సార్ ఇది. ఇది అన్యాయం సార్. ఎందుకంటే ఈ సినిమాకి డెఫినెట్‌గా అవార్డ్ వస్తది. అవార్డు విజయక్కకి వస్తది. అండ్ ధీరాజ్‌కి వస్తది. ధీరాజ్ మన అంబాజీపేట చాలా మంచి సినిమా. దాని తర్వాత మళ్ళీ ఇది మంచి సినిమా. నీకు డెఫినెట్‌గా ఆ అమ్మాయి లేడీస్ గురించయితే నువ్వు చాలా మంచి సినిమాలు తీస్తున్నావు అని చెప్పి ఒక మంచి పేరైతే పట్టుకెళ్ళిపోతావు. మంచి పేరైతే పట్టుకెళ్ళిపోతావు. అండ్ అరవింద్ గారు సార్ ఆడెలాగా మైక్ స్టార్ సార్. ఎస్కేఎన్ మైక్ స్టార్ ఆడెలాగా మైకులు పగలగొట్టేస్తాడు, స్పీకర్లు పగిలిపోతాయి, ఊఫర్లు పగిలిపోతాయి, అన్నీ జరుగుతాయి. యాహ్! థ్యాంక్ యూ సో మచ్. ఎస్కేఎన్ మాట్లాడాలన్నారంటే రేయ్ నీ లెంత్ తక్కువైంది వెనక్కి రమ్మని చెప్పి ఆయన క్లారిటీగా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. బాయ్. థ్యాంక్ యూ సో మచ్ వాసు గారు. మాకు కావాల్సిన కంటెంట్ అయితే వచ్చేసింది. బట్ స్పీచ్‌తోనే అసలు భలే కనెక్ట్ చేశారు వాసు గారు మమ్మల్ని సినిమా మొత్తానికి కూడా. దట్స్ అమేజింగ్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ నౌ ఆల్రెడీ నాకు వచ్చిన ట్రైలర్ చూసిన తర్వాత వచ్చిన డౌట్‌కి ఒక కన్ఫర్మేషన్ ఇచ్చారు వాసు గారు. కోపం వస్తుంది మీ క్యారెక్టర్ పైన అని చెప్పేసి. సో మరి అసలు దీక్షిత్ శెట్టి గారి గర్ల్ ఫ్రెండ్ గురించి తెలుసుకుందాం. దీక్షిత్ శెట్టి గారి గర్ల్ ఫ్రెండ్ గురించి తెలుసుకోవాలి కదా. మేము అడిగేది భూమా గురించి కాదండి, దీక్షిత్ శెట్టి గారి గురించి. ఓకే సార్ మాట్లాడదాం రండి. అందరికీ నమస్కారం. చాలా రోజులు వెయిటింగ్ ఫర్ యువర్ ఆన్సర్. ఇవ్వాలి. అంటే ఏంటి వాట్ ఈస్ యువర్ టైప్? అక్కడ మనకి ట్రైలర్ మాట్లాడుకుందాం ఆరాంగా కాఫీ తాక్కొని ఎప్పుడు బయట. ఎందుకు? ఈవెంట్ అయిన తర్వాత వాళ్ళందరి కోసం ఎవరు చెప్తారు?
వాడందరూ అడగలేదే. అడిగారు వాళ్ళే, కావాలి కదా. వాళ్ళందరికి ఇన్ఫర్మేషన్. అమ్మాయిలు, అదిగో అక్కడ అమ్మాయిలు ఉన్నారు. ఇప్పుడు ట్రైలర్ లాంచ్కే టైం లేకుండా షూటింగ్ నుంచి అవునా, పరిగెత్తుకొని వచ్చాను. సరే ఈ రోజుకి వదిలేస్తా. సో అందరికీ నమస్కారం. చాలా రోజులైన తర్వాత మీరందరినీ కలుస్తున్నాను. మోస్ట్లీ 2.5 years అయింది అనుకుంటా దసరా. సో చాలా హ్యాపీ అవుతుంది. జనరల్గా నేను సినిమా రిలీజ్ అయిన తర్వాత హౌస్ఫుల్ షోస్ చూశాను, కానీ ఫస్ట్ టైం సినిమా రిలీజ్ అయిన ముందు ఇంకా పెద్ద హౌస్ఫుల్ షో చూస్తున్నాను. సో ఫర్ ద ఫస్ట్ టైం ఐ థింక్ దట్ ఈస్ బికాస్ ఆఫ్ రష్మిక అండ్ గీతా ఆర్ట్స్. ట్రైలర్ నచ్చిందా? సో ఐ థింక్ నచ్చింది కింద ఎక్కువ చాలా ఇంటెన్స్ ఫీల్ అయ్యారు మీరందరూ అనుకుంటా. సో నేను స్క్రిప్ట్ ఫస్ట్ చదివినప్పుడు కూడా ఇలాంటి చాలా ఫీలింగ్స్ వచ్చాయి నాకు. స్క్రిప్ట్ నుంచి బయట రావడానికి కొంతసేపే పట్టింది నాకు. అప్పుడు అనుకున్నా, రాహుల్ సార్ నాకు కథ చెప్పినప్పుడు, రాహుల్ సార్ తన టీంతో ఒక మంచి కథ చెప్పడానికి వెళ్ళిపోతున్నారు. సో ఆయనతో నేను కూడా కలిస్తే బాగుంటుందని. బట్ గాడ్ గ్రేస్ ఐఎమ్ స్టాండింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ గైస్ టుడే. సో థ్యాంక్ యూ రాహుల్ సార్ ఫర్ కన్సిడరింగ్ మీ ఫర్ విక్రమ్. అండ్ చాలామందికి థ్యాంక్స్ చెప్పాలి, కానీ అది అరవింద్ సార్ ఇప్పుడే చెప్పారు ప్రీ రిలీజ్ ఈవెంట్ ఉంది అని. సో ఇప్పటికీ అరవింద్ సార్కి అండ్ విద్యా మ్యామ్కి, ధీరజ్ సార్కి అండ్ మై కెప్టెన్ రాహుల్ సార్కి అండ్ రష్మికకి అండ్ నా క్యారెక్టర్ చేయడానికి చాలా ఇన్పుట్స్ ఇచ్చిన నా గురువుకి అందరికీ చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్. అండ్ స్పెషల్లీ గిదాజ్, థ్యాంక్స్ ఫర్ ద ఆపర్చునిటీ. ఇట్ రియలీ మీన్స్ అ లాట్ ఫర్ మీ. అండ్